బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. అష్టాదశ శక్తిపీఠాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. పీఠికాయాం పురుహూతిక. అష్టాదశ శక్తిపీఠాలలో 10వ శక్తిదేవిగా అలరారుతూ ఉంది. సతీదేవి దేహాంగాలలో ఒక భాగం పడిన ఈ ప్రాంతంలోనే శక్తిపీఠంగా అమ్మవారు కొలువై ఉంది. పిఠాపురం అనాదిగా కుక్కుటేశ్వర స్వామి క్షేత్రం. ఇక్కడ శివలింగం కుక్కుటాకారంలో ఉంటుంది, అంటే కోడి ఆకారంలో ఉంటుందన్నమాట. పూర్వ యుగాలలో గయాసురుడని రాక్షసుడు మహా తపస్సు చేసి చాలా పవిత్రుడయ్యాడు. కానీ తన శరీరాన్ని 1000 యోజనాలు పెంచేశాడు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కలిసి అతని శరీరం మీద ఒక మహాయజ్ఞం చేసేటట్టుగా రాక్షసుడితో ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందం ప్రకారం అతడు కాళ్ళు చాచుకొని పడుకోగా అతని శిరస్సు బీహార్లోని గయ దగ్గరకు, పాదాలు పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయం దగ్గరకు వచ్చాయి. ఆ పాదాలున్న చోట గొప్ప కొలను ఏర్పడింది. దానికి పాదగయ అనే పేరొచ్చింది. అప్పటి నుంచి పిఠాపుర క్షేత్రం మరింత ప్రసిద్ధికెక్కింది. అదే క్షేత్రంలో సతీదేవి యొక్క అవయవ ఖండం కూడా పడింది. అప్పటి నుంచి ఇక్కడ ఒక శక్తి పీఠం కూడా వెలిసింది. ఆ పీఠాన్ని మున్ముందుగా ఇంద్రుడు గుర్తించి ఆరాధించటం వల్ల ఆ దేవికి పురుహూతికాదేవి అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి దక్షిణాభిముఖంగా ఉంటాడు. ఆ స్వామికి ఎదురుగా ఉన్న ఒక చిన్న ఆలయంలో ఉత్తరాభిముఖంగా పురుహూతిక శక్తిపీఠం నెలకొని ఉంది. ఇలా ఈశ్వర, విష్ణు శక్తి పీఠాలలో పవిత్రమై ప్రకాశిస్తూ ఉన్న ఈ క్షేత్రంలోనే దత్తాత్రేయ స్వామివారు శ్రీపాద శ్రీ వల్లభులుగా అవతరించారు. పురుహూతిక క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం పట్టణంలో తూర్పు గోదావరి పాదగయ అయిన కుక్కుటేశ్వర స్వామివారి దేవేరిగా పురుహూతిక అమ్మవారు అలరారుతూ ఉంది. పురుహూతిక అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో ఎటువంటి ఆపదలు కలిగినా, అనారోగ్యాలు ఏర్పడినా అన్నీ కూడా క్షణంలో సమసిపోతాయి అన్నది కూడా ప్రతీతి. దానికి తగ్గట్టుగానే ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు. For more videos like this, subscribe Big TV channel.